ఎంత ప్రేమ యేసయ్యా పాపినైన నా పైన, ఎంత జాలి యేసయ్యా మంచిదేని నా పైన. చేసినారు పరిహాసమాడినారు, ఏమి చేసినారు పరిహాసమాడినారు, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ, నోరు తెరవలేదాయ ప్రేమ, బదులు పలుకలేదాయ ప్రేమ. జరుగనిదేముంది వాక్కును పంపగా, జరుగనిదేముంది సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా, సకలము నీదేనయ్యా శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. నీ పిల్లలకు సమకూర్చువాడవయా, బలమిచ్చువాడవయా, నీ పిల్లలకు బలమిచ్చువాడవయా. యేసు ప్రభువారు పిలిస్తే చాలు కెరూబులు శేరుబులు ఆయన వెంట వస్తాయి. ఒక కెరూబు 1,85,000 మందిని జయించిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నారే. అలాంటి వ్యక్తి దీనుడైపోయాడు. ఈ 5 రొట్టెల్ని 5,000 మంది పంచావు, అందుట్లో నేను తిన్నానయ్యా, నీ బిడ్డనయ్యా, నిన్ను ప్రాణం పోయిన విడిచిపెట్టను అన్నారు. ఇంకా మరి కొందరైతే నా అబ్బాయికి మోగదేయం పడితే నువ్వు స్వస్థపరిచావయ్యా, నీవు తప్ప నాకు ఎవరున్న దేవుడు, నువ్వే దేవుడు అన్నారు. చెవిటోళ్ళు, మోగోళ్ళు, గుడ్డోళ్ళు అందరూ కూడా అన్నారు, అయ్యా నాకు ఇప్పుడు దాకా చూపలేదయ్యా, నీవు చూపించావయ్యా, చెవితనంతో ఉన్నానయ్యా, నీవు చెవుల్లో ఇచ్చి వినడానికి ఇచ్చావయ్యా, నా శారీరక బలహీనత ఉన్నప్పటికీ కూడా నన్ను లేవనెత్తావయ్యా అన్నవారే. కానీ అందరినీ ఒక్కసారి ఒక మాటకు పిలుస్తాను, ప్రజలు అంటారు. ఎందుకంటే ఆ ప్రజల్లో శిశువులు ఉన్నారు, ఆ ప్రజల్లో స్వస్థపడిన వారు ఉన్నారు, ఆ ప్రజల్లో ఇంకా చాలామంది యేసు ప్రభువారి మేలు పొందిన వారు ఉన్నారు. యేసయ్య మా మీద చేయేస్తే చాలు అనుకున్నారు. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి స్థలం లేకపోతే బెంకులు కూడా తీసిన రోజులు ఉన్నాయి. అలాంటి వ్యక్తి మీదకి ఒక చిన్న తిరుగుబాటు జరిగింది. అయ్యా మీ వెనకాల మేముంటాం అన్న వాళ్ళే విడిచి వెళ్ళిపోయి సిలువెక్కించారు. యేసయ్యని తీసుకెళ్ళి పట్టుకుని ఎక్కించలా. వారు అన్నారు, యేసు ప్రభువుని సిలువేయండి. ఏ చేతులతో? యేసు ప్రభువు రొట్టెలు తిన్న చేతులతోనే సిలువేయండి అంటే, ఆయన సిలువ మీద ఎక్కి అంటున్నారు, తండ్రి చెప్పండి అండి, వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. చూడండి, ఈరోజు దేవుని కొరకు మనము వాడబడగలిగినట్లయితే, ఈరోజు మనము దేవుని కొరకు ఒక మాట పడగలిగినట్లయితే, ఈరోజు దేవుని కొరకు మనము ఒక త్యాగపూరితముగా ఉన్నట్లయితే, కృతజ్ఞత లేకుండా విడిచిపెట్టేసే దేవుడు మాత్రం కాదండి. అలా చేస్తాడనుకోబాకండి ఎవరు కూడా. నువ్వు చేసిన ఏదైనా కావచ్చు, అది ఆరోగ్యం కావచ్చు, డబ్బులు కావచ్చు, వస్తువులు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ కుటుంబం కావచ్చు, ఏదైనా కావచ్చు. నేను చాలాసార్లు ఏడుస్తూ ప్రార్థన చేస్తాను, ప్రభువా నేను అనుకున్న మేరకు భక్తి చేస్తున్నాను, కానీ మీరు ఆశించిన మేరకు ఇంకా ఎక్కడన్నా భక్తి చేయలేకపోతున్నానేమో. చాలాసార్లు బాధపడతా ఉంటాను, చాలాసార్లు ఏడుస్తూ ఉంటాను. ఒకవేళ నాకు అనుకూలతను బట్టి నేను భక్తి చేసుకుంటూ వెళ్ళిపోతున్నానేమో అని చెప్పి చాలాసార్లు నా మనసులో మీకు ఇష్టమైన మేరకు నా పక్షాన ఒక ఆలోచన కలిగి ఉన్నావు కదా,
ఎందుకు పనికిరాని మన జీవితాన్ని ఎన్నుకుని ఎవరమంటే అసలు మనము ఎంత మురికిలో ఉన్నవారమో, పాపములో ఉన్నవారమో, అన్యాయములో ఉన్నవారము, ఎప్పుడైనా ఏ రోజైనా మనల్ని ఒక మనిషిలాగా గుర్తించారా? అంత హీనమైన పరిస్థితిలో బ్రతుకుతున్న మనల్ని తీసుకుని వచ్చి దేవుడు ఎన్నుకుని ఏర్పరచుకుని ఒక మంచి ఇల్లు, వాకల, పిల్లల్ని, భర్తని, భార్యని, మంచి స్థితిగతుల్ని మన జీవితంలో ఇస్తే ఎన్నో కూడా కృతజ్ఞత లేని వారిగా కాదు, కానీ ప్రతి ఒక్కరము కూడా ఆయన చేసిన మేలుకు కృతజ్ఞత కలిగి ఉండటం నేర్చుకోవాలి. శపను చాలా పర్ఫెక్ట్ మ్యాను, శపను చాలా భక్తి కలిగిన వ్యక్తి. శపను మంచిగా అసలు ఏమాత్రం కూడా సంకుచించ ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా అలాంటి శపను ఏమన్నంటే, ప్రభువా మోకాళ్ళుని వారి మీద పాపము మోపకమని గొప్ప శబ్దముతో. ఎవరు మోపొద్దన్నాడని? ఎవరైతే రాళ్ళతో కొడుతున్నారో, ఎవరైతే శిక్షిస్తూ ఉన్నారో, ఎవరైతే బాధ పెడుతున్నారో, ఎవరైతే కించపరుస్తూ ఉన్నారో, ఆయన మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఎలుగెత్తి ప్రార్థన చేస్తున్నాడు, మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు. రాళ్ళతో కొడుతూ ఉన్నారండి, రకరకాలుగా శిక్షిస్తూ ఉన్నారు. అయినా సరే ఆయన అంటూ ఉన్నది ఏంటంటే, ప్రభువా వారి మీద ఈ పాపము. ఇక్కడ యేసు ప్రభులు వారు కూడా చెప్పిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరిని క్షమించు. యేసు ప్రభు గుండె చప్పుడు ఏమిటంటే క్షమ. యేసు ప్రభు గుండె చప్పుడు ఏంటంటే క్షమాగుణం కలిగిన వాడు. ఆయన ఇప్పుడు వచ్చింది మొదటి రాక అంటే క్రీస్తు మొదటి జననము, మొదటి రాకలో ఉద్దేశం ఏంటంటే క్షమాగుణం కలిగి వచ్చాడు. రెండవ రాకలో క్షమించే మనసు లేదు. శిక్షతో వస్తాడు, రారాజుగా వస్తాడు, కొదమ సింహంగా వస్తాడు, మేఘాల మీద వస్తాడు, రాజుల రాజుగా వస్తాడు. ఇప్పుడు వచ్చిన రాక క్షమించడానికి వచ్చాడు, గొర్రె పిల్లగా వచ్చాడు, మనకు వదకు త్యాగబడిన గొర్రె పిల్లగా ఆయన వచ్చాడు. రెండవ రాకడి ముందు చూసారా? ఈ ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో చెప్తున్నాడు, జీసస్ ఈస్ కమింగ్ సూన్, యేసు త్వరగా వచ్చుచున్నాడు అనే మాటలో మీరు చూసినట్లయితే రెండవసారి రాకలో ఎలా వస్తాడండి? శిక్ష. రక్తధారలు చూచి సూర్యుడే చీకటియాయే, నీ రక్తధారలు చూచి సూర్యుడే చీకటియాయే, నీ హృదయ వేదన చూచి ఈ భూమి పగిలిపోయే, నీ హృదయ వేదన చూచి ఈ భూమి పగిలిపోయే. ఎంత ప్రేమ యేసయ్యా పాపినైన నా పైన, ఎంత జాలి యేసయ్యా చిరేని నా పైన. ఎంత ప్రేమ యేసయ్యా పాపినైన నా పైన, ఎంత జాలి యేసయ్యా చిరేని నా పైన.